ప్రపంచంలో అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు. జ్ఞానవంతులు అని పేరు ప్రఖ్యాతులు పొందిన వారు చాలా మంది ఉన్నారు. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది అయి ఉన్నది. అయితే భగవంతుడు ఎవరికైతే జ్ఞానం కొదవగా ఉన్నదో నేను దయచేస్తానని ప్రభువు మనకి వాగ్దానం చేశారు. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న అడగండి, నేను ధారాళంగా దయచేస్తాను అన్నాడు. ఏంటి ఆ జ్ఞానం అంటే లోక సంబంధమైనది కాదు అది. అది దైవ సంబంధమైన జ్ఞానం. దేవునితో అనుబంధం కలిగిన స్థితి, దేవుని యొక్క ఆలోచనకు సరిపడే స్థితి, అదే దైవ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దేవుడు అడగమంటున్నాడు. లోకంలో లేరండి, అనేక మంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానం గురించి మాట్లాడట్లా దేవుడు. నా నుంచి వచ్చే జ్ఞానం, నేను అందజేసే జ్ఞానము వేరేగా ఉంటుంది, అది పైనుండి వచ్చేది అంటున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదివితే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదై ఉన్నది. ఏంటి లోక సంబంధమైన జ్ఞానానికి ఈ జ్ఞానానికి వ్యత్యాసం ఇక్కడ తెలియజేస్తున్నారు. అది సమాధానకరమైనదంట. ఎవరితో సమాధాన పెడతాం అంటే ప్రభుతో సమాధానం కలిగి ఉండగలిగిన స్థితికి తీసుకెళ్తుంది ఆ జ్ఞానం. మృదువైనది, అది సులభంగా లోబడినది. ఎవరికి లోబడతాం సులభంగా అంటే ప్రభువుకు మాత్రమే లోబడతాం. దేవుని లేఖనం ఏమైతే ఉన్నదో ఆ లేఖనానికి లోబడాలంటే దైవ జ్ఞానం కావాలి. అప్పుడే మనము ఎదురాడకుండా ఇలా చేయాలా అలా చేయాలా అని ఒక వితండవాదం లేకుండా ఈజీగా నీ చిత్తం ప్రభా అవును అని అర్థమయ్యేలాగా ఆ జ్ఞానం నడిపిస్తుంది. దేవుడు మాట్లాడుతుండగా ఆ యొక్క స్థితిని గుర్తించాలంటే ఆ దైవ జ్ఞానం ఉంటేనే తప్ప ఆయన మాటలు ఎవరు గుర్తించలేరు, లోబడలేరు. అందుకే అంటున్నారు మృదువైనది, సులభంగా లోబడినది. ఇంకో మాట అంటున్నారు కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. ఏమవుతుందంటే ఆ జ్ఞానము మంచి ఫలముతో నిండుకుంటుందంట. ఫలవంతమైన క్రియాశీలకమైన స్థితి మనలో ఉంటుంది. వాక్య సంబంధమైన క్రియ, ఫలవంతమైన స్థితి. మీరు ఫలించండి అన్నారు కదా దేవుడు. ఆ ఫలం అంటే ఏంటో ఆ జ్ఞానంలోనే నిండి ఉంది. ఆ జ్ఞానము కలిగినప్పుడు మాత్రమే ఫలవంతమైన స్థితిలోకి వెళ్తాం, ఆత్మీయ స్థితిలో. కనుక సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనినది. ఇందులో ఈ జ్ఞానంలో పక్షపాతమైనను వేషధారణైనను ఉండదంట. అటువంటి దైవ జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. కనుకనే ఆ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, కాదంటలేదు కదా. అయితే ఆ లోక జ్ఞానము వెర్రితనం అని కూడా దేవుడు ఒక చోట మాట్లాడాడు. కనుక ఈ జ్ఞానం అయితే కనుక భగవంతునితో అనుసంధానం చేస్తుంది. భగవంతునితో అనుసంధానం చేసేది ఈ జ్ఞానము. భగవంతుడితో మనం కలిసి ఉండగలిగినంత స్థితి, ఆయన ఆలోచనకు తగినట్లుగా వ్యవహరించగలిగిన స్థితి మనకి ఈ జ్ఞానం వల్ల కలుగుతుంది. అందువల్ల మనము దేనికి లోబడం, ఈ లోక సంబంధమైన జ్ఞానానికి సైతం లోబడకుండా ఉంటాం. వారు ఇచ్చే సలహాలకు కానీ వారిచ్చే ఏ పరిస్థితికి లోబడకుండా దేవుని చిత్తం ఏంటో గ్రహించుకొని దేవుని చిత్తానుసారమే మాత్రం చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటాం. వారికి వెరితనంగా కనబడవచ్చు ఖచ్చితంగా. కానీ దైవ జ్ఞానము దేవుని దగ్గరికి తీసుకెళ్లేది, దేవునితో అనుసంధానం చేసేదని మాత్రం గుర్తెరిగితే మనం ఏ జ్ఞానం అడుగుతామంటే, అయ్యా నాకు దైవ జ్ఞానం, నీ జ్ఞానము నాకు ధారాళంగా దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు మాత్రమే మనం ధన్యులమవుతాం. అందుకే దానియేలు చూడండి, ఎంతో జ్ఞానవంతుడు. ఆయన ఆ కాలంలో ఆ రాజుకు వచ్చిన కళ, ఆ కళ భావం కూడా చెప్పగలిగాడు. ఆ రాజుగారు కళ మర్చిపోయాడు, కళ భావము తెలియదు ఆయనకి. వచ్చిన కళ మర్చిపోయాడు. వచ్చిన కళ మర్చిపోయిన వాడికి కళ ఎలా చెప్పగలుగుతారండి అవతల వ్యక్తి? మీకేదో కళ వస్తుంది, ఆ కళ మర్చిపోయారంట, ఆ కళ చెప్పాలంట, ఆ కళ ఏంటో చెప్పాలి, కళకి భావము చెప్పాలి. ఎవరు చెప్పగలిగారు? దానియేలే చెప్పగలిగారు. దైవ జ్ఞానంతో నిండుకున్నాడు కాబట్టి అతను చెప్పగలిగాడు.
అలాగే మనం ఇప్పుడు కూడా అటువంటి జ్ఞానాన్ని కావాలని ప్రార్థన చేసుకోవాలి. చాలా విషయాల మీద ప్రార్థన జరుగుతూ ఉంటుంది, కానీ ఈ దైవ జ్ఞానం మీద మనం దృష్టి పెడితే మంచిది. దేవుడు ఈ మాటల్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనది ఏదో అడిగినప్పుడు, ఆయన ఇస్తానన్నది అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇవ్వగలుగుతారు. నేను అడిగాను, ప్రభువా ఏంటి నాకు వాక్యం అర్థం కావట్లేదు, ఇలా ఉంది అలా ఉందని అడిగినప్పుడు ఆయన యెహోవా యందలి జ్ఞానం నీకు అనుగ్రహించబడునని నాకు సెలవిచ్చారు. కనుకనే ఆ జ్ఞానము ఎంతో ధన్యకరమైన జీవితానికి గడపడానికి, జీవించడానికి ఆస్కారం ఉంటుంది కనుక అటువంటి జ్ఞానం కోరుకుందాం.